హలో వ్యూవర్స్, ఈరోజు మన పోడ్కాస్ట్లో ఒక పొలిటీషియన్, ఒక డాక్టర్, ఒక ఆథర్, అదేవిధంగా ఒక పెయింటర్, దానికి తోడు ఒక ఫిలాంథ్రపిస్ట్ని కలవబోతున్నాం. ఆయనే బూర నర్సయ్య గౌడ్ గారు. మీకు ఇంకా కూడా రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుందా సూర్యాపేటలో? డెఫినెట్లీ పుట్టినిల్లు, జన్మనిచ్చిన తల్లి ఓకే, ఎప్పుడు మర్చిపోం. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సూర్యాపేటకి ఏదైనా సర్వీస్ చేయాలి? అఫ్ కోర్స్ యాజ్ ఎ డాక్టర్ చాలా చేశాను, బట్ ఇన్స్టిట్యూషన్ వైజ్ ఇండైరెక్ట్గా చేశాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీటింగ్కి రావడం జరిగింది సూర్యాపేట. నేను అక్కడ ఎంపీ కాదు, కానీ అంతర్గతంగా సార్ ఇట్స్ మై నేటివ్ ప్లేస్, ఏదన్నా ఒక్కసారి ఏదన్నా అనౌన్స్ చేస్తే బాగుండు. ఓకే, ఒక మెడికల్ కాలేజ్ కోరిక మాత్రం స్మాల్ రిక్వెస్ట్ ఎమ్మెటే మీటింగ్లో మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. అది నడుస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ అది వేరే వాళ్ళ క్రెడిట్లో పడ్డది. చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నవ్వుతారు చాలా మంది, అంటే ఎప్పుడు ఎవరికి చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆ క్వశ్చన్ ఉంది నెక్స్ట్. అది 32,000 సర్జరీస్ చేశాను, రైట్? అది ఎలా సాధ్యమైంది సార్? అది నేను ఒకసారి సర్జికల్ గౌన్ వేసుకుంటే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అవతారంలో చేస్తే ఐ బికమ్ ఎ సర్జన్. అచ్చా, దాదాపు 1,00,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు భారతదేశంలో. మన ఆర్మీలో కూడా చనిపోతారు. బట్ మనము బైక్ షోరూమ్ బయటికి రావాలంటే ఇన్సూరెన్స్ చేస్తాం, కానీ మన జీవితాన్ని మనం చేసుకో. వీ డోంట్ కేర్. సో యాటిట్యూడ్ ప్రాబ్లం. నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాది ఒక్కటే, ఐ డోంట్ నో అది జబ్బు కూడా కావచ్చు. మంచిది ఏది కూడా జబ్బు కాదు సార్. నాదేంటంటే అందరూ బాగుండాలి ఆర్థికంగా, అంతే. దాని తర్వాత పాలిటిక్స్లోకి ఎలా డైరెక్ట్ ఎంట్రీ అయిపోయారు సార్ మీరు? బేసికలీ ఏంటంటే నా లైఫ్లో ఒక డాక్టర్ కోరిక తప్ప మిగతా ఏది ప్లాన్ కాలేదు. అది హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి చాలా మటుకు హెల్ప్ చేస్తారు ఈ విధంగా. నాదేంటంటే సింపుల్ ఫిలాసఫీ, వీ డూ ద సేమ్ జాబ్. లేనోడికి 1000 రూపాయలు అయ్యాయి, ఉన్నోడికి 5,000 అయ్యాయి, బాగున్నోడికి 20,000 అయ్యాయి. 4,000 కోట్ల రూపాయలు మనం బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్ దీనికి ఖర్చు పెట్టాము. ఐ క్యాన్ ఓన్లీ అడ్వైస్, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. 4,000 కోట్లతో 4